ఏఐ సైబర్ ట్రాకర్ ఎక్కడ సెల్ఫ్ ట్రేసింగ్ సాఫ్ట్వేర్ పై ఫోకస్ పెట్టిన ప్రభుత్వాలు ఆన్లైన్ మోసాలపై ఫిర్యాదు చేస్తున్న చర్యలు సుమోటోగా తీసుకొని నియంత్రణ చేయలేరా? వేలల్లో నమోదవుతున్న కేసులు కట్టడి చేయలేకపోతున్న ప్రభుత్వాలు ఒక్క ఏడాదిలోనే 22,000 కోట్లు జనం సొమ్ము స్వహా. నేరగాళ్లకు వరంలా మారుతున్నటువంటి భారతీయ చట్టాల పరిమితి, ప్రభుత్వ ఏజెన్సీల మధ్య కొరవడిన సమన్వయం, అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట అంటూ చూస్తాను. సో ఇక్కడ దీని గురించి నేను కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇక్కడ మనందరం ఏమనుకుంటామంటే ఈ సైబర్ నేరాలు ఎవరో చేస్తున్నారు అనుకుంటాం, కానీ ఈ సైబర్ నేరాల వెనక ప్రభుత్వాల్లో ఉన్న కొంతమంది పెద్దల హస్తం కూడా ఉంటుంది. రాసి పెట్టుకోండి, ఇది 100% వాస్తవం ఇది. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, ఫస్ట్ బ్యాంకులో పనిచేసేటువంటి అధికారులు, బ్యాంక్ అధికారులు ఉంటారు కదా, బ్యాంక్ అధికారులు అదేవిధంగా ఇటు రెండు ఎవరైతే హ్యాక్ చేస్తారో హ్యాకర్లు, సో ఈ రెండు ఫస్ట్ ఉంటారు. బ్యాంక్ అధికారుల సమాచారంతో హ్యాకర్లు కంప్లీట్గా కొంతమంది కొన్నింటి సైబర్ నేరాల్లో భాగంగా హ్యాక్ చేస్తూ ఉంటారు ఫోన్లో, దాంతో డబ్బులని వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ పోతూ ఉంటాయి, ఏదో ఒక అకౌంట్లోకి అయితే పోతాయి కదా. అది ఫారెన్కి వెళ్ళి కొంతమంది అంటారు, ఫారెన్ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే కొంతమంది అంటారు, ఇవన్నీ ఉంటాయి. సో ఫారెన్కి వెళ్తున్నప్పుడు అడ్డుకట్ట వేయచ్చు కదా, వేసిరా మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? ఏముండదు ఇక్కడ. సో ఇక్కడ బ్యాంక్ అధికారులు హ్యాకర్లు కలిసి ఈ యొక్క దందా చేస్తారు. దీని వెనకాల వీళ్ళని కాపాడేది ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అదేవిధంగా బ్యూరోక్రాట్స్, వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఏదో విధంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది, చిన్న ఎత్తున జరగదు. చాలామంది అనుకుంటారు అన్నీ పిచ్చి అనాలిసిస్ అనుకుంటారు, కానీ రాసి పెట్టుకోండి, ఇది నెక్స్ట్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. ఎవరికి కూడా అర్థం కాదు. దీని వెనకాల కార్పొరేట్ సంస్థలు ఉంటాయి, కార్పొరేట్ సంస్థలు కూడా ఉంటాయి. ఈ మూడు కలిసి ఈ సైబర్ నేరాల వెనుక ఉంటాయి. నిజంగా ఆ సైబర్ నేరాలను కంట్రోల్ చేయలేమా? చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వాల డొల్లతనం చాలా స్పష్టంగా కనబడుతుందంటే దాని ప్రకారం ఏంది, ప్రభుత్వ డొల్లతనం ఉందంటే ఏంది, వాళ్ళ సపోర్ట్ పరోక్షంగా ఉన్నట్టే కదా. ఇప్పటికి కూడా సైబర్ నేరాలపైన కఠినమైనటువంటి చట్టాలు తీసుకురాకపోయారు. గత 8-9 ఏళ్ళుగా ఈ సైబర్ నేరాలు జరుగుతూ ఉంటే కట్టడియాల్సింది పోయి ఎందుకు సైబర్ నేరాల గురించి కఠినమైనటువంటి చట్టాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం? దీని వెనకాల మతలబేంది అంటే ఇదంతా ఉంటుంది. కార్పొరేట్ వ్యవస్థ నడిపిస్తూ ఉంటుంది, ఈ దందానంతా నడిపించి చేస్తూ ఉంటుంది.